హలో గాయ్స్, సండే వచ్చిందంటే అందరికీ నాన్ వెజ్ అని అనుకుంటాం. కానీ నాకెందుకో ఏమో తెలియదు, కానీ ఇంటర్ అప్పటి నుండి హాస్టల్లో సండే అంటే పూరి చేయడం అలవాటు అయిపోయింది మా హాస్టల్ వాళ్ళకి. అలా అని నేను కూడా సండే వచ్చినాకే పూరి గుర్తొచ్చేస్తుంది, ఎందుకంటే ఆ పూరి ఆ కుర్మా అంత టేస్ట్ అన్నమాట. కానీ ఏంటో ఏమో తెలియదు, కానీ ఈ పూరితో ఏ కాంబినేషన్ అయితే అసలు చాలా బాగానే ఉంటుంది. అసలు పూరి విత్ పన్నీర్ కర్రీ, పూరి విత్ పప్పు, పూరి విత్ రసం, మామిడికాయ రసం అండి, ఎంత బాగుంటుందో పూరి విత్ రసం అయితే. నాకైతే చాలా ఇష్టం. పూరితో నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుందంట. నేనైతే ట్రై చేయలేను, కానీ చాలా అంటే చాలా బాగుంటుందంట. నాకైతే ఈ పూరితో ఏందో ఏమో తెలియదు, కానీ ప్రతి కర్రీ, మసాలా వంకాయతో పూరి కూడా చాలా బాగుంటుంది. ఇంకా బఠానీ కర్రీ విత్ పూరి అయితే ఇంకా బాగుంటుంది. అసలు ఆలు కర్రీ విత్ పూరి కూడా ఇంకా బాగుంటుంది. నేను చాలా టైమ్స్ అయితే నేను పూరితో ఏ కర్రీస్తో నేను టేస్ట్ చేసినా కానీ ఆ కర్రీస్ చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకో ఏంటో తెలియదు, కానీ ఇంత మంచిగా సాఫ్ట్గా అయిన పూరితో తింటే ఇంకా ఎంత బాగుంటుంది.